ప్రతిదినం ఉదయకాలం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ లో మనం వాడుతున్న ఆయిల్స్ కనుక సరిగా లేకపోతే అవి చాలా ప్రమాదం అని చెప్పి దేహానికి అంత ఇబ్బంది కలిగిస్తుందని, లివర్ కి ఇన్ఫ్లమేషన్ కలిగిస్తుందని, ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల బాడీ అంతటికి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు ఏర్పడతాయని వైద్య నిపుణులు, సైంటిస్ట్ రీసెర్చ్ లో దే హావ్ ఫౌండ్ అవుట్. వెజిటబుల్ ఆయిల్స్, సీడ్ ఆయిల్స్, రకరకాల ఆయిల్స్ వచ్చేసాయి. అందులో కొన్ని ఆయిల్స్ మన దేహానికి ఏమాత్రం మంచిది కాదని తెలియపోస్తున్నాం. మేము రిఫైన్డ్ సీడ్ ఆయిల్స్ మీ శరీరంలో మంటను పుట్టించి కణాలను నాశనం చేస్తాము. మమ్మల్ని వాడకండి. నేను రిఫైన్డ్ పామ్ ఆయిల్ రాక్షసుడిని. మీ రక్తనాళాలను పూడ్చివేసి గుండెకు ముప్పు తెస్తాను. They're pro-inflammatory that cause a massive amount of inflammation in the body. Yes, it causes heart disease, it causes brain disease. ప్రతిరోజు మనకు తెలియకుండానే 3 పూట్ల మనకు తెలియకుండా మన దేహానికి హానికరమైనటువంటి ఆయిల్స్ మన దేహంలోకి వెళ్తున్నాయి. మంచి ఆయిల్స్ మాత్రం వాడుకోవడానికి ప్రయత్నం చేయండి. అందులో ఒకటి ఇండియాలో కోకోనట్ ఆయిల్. అధిక మొత్తంలో కాకుండా మోడరేట్ గా తీసుకోవాలి.